అలా నేను చేసాం. చంద్రబాబు నాయుడు గారితో పెద్దిరెడ్డి గారిని కంపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకమైనటువంటి కంపారిజన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు ఆయన అసందర్భంగా ఇలాంటివి చేస్తున్నారు అనే దాని మీద చర్చ జరుగుతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి ఎన్నికల సమయంలో ఒక కామెంట్ చేశారు. అది ఏంటంటే, తన కాళ్ళు పట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటి అనేది నేను డైరెక్ట్గా మీకే వినిపిస్తాను. ఎందుకంటే అది ఆయన చెప్పింది. అది సో ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకున్నారా లేదా అనేటువంటి సవాల్ చేస్తూ, కాణిపాకంలో ప్రమాణం చేద్దాం, నువ్వు కాళ్ళు పట్టుకున్నావా లేదా, రాత్రిపూట వచ్చి కాళ్ళు పట్టుకున్నావా లేదా అనేటువంటి సవాల్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుందని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖాత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్స్, యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు, అప్పట్లో ఉడుకు రక్తంలో ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టారు. ఆ కోపంతో చంద్రబాబు నాయుడు గారు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు, అంతే తప్ప మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేటు, ప్రస్తుతం ప్రొఫెసర్ ఆయన మీడియా ముందుకు వచ్చారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారని డేట్లతో సహా సంవత్సరాలతో సహా చెప్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 95లో గ్రాడ్యుయేషన్ అయింది, చంద్రబాబు నాయుడు గారికి 72లో గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చారు. అంటే దాదాపు ఈయనకంటే 3 years సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. మరి సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయి చేసుకునే ధైర్యం యూనివర్సిటీలో ఉంటుందా అనేది మనం ఆలోచించేది ఒకటి. 2, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 99లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపారు ఆయన. మరి అంత పవర్ఫుల్ ఉన్న రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎందుకు కక్ష ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పింటే బాగుండేది. ఇప్పుడు కక్ష పెరిగింది చంద్రబాబు నాయుడు గారికి అంటారు. అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు గారికి? అప్పుడు గుర్తు రాలేదా? 2004 దాకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆయన కన్సర్న్లలో నడిపించారు, అంత పవర్ఫుల్. మరి అలాంటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుర్తు రాలేదా? ఒకటి. 2, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఈయన క్యాబినెట్ అవకాశం కల్పించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారిని దూరంగా పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని. ఆ రోజున సీకే బాబు లాంటి వాళ్ళని ప్రమోట్ చేశారు. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి అయ్యారు. అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారితో పోలికి పెడతారా? చంద్రబాబు నాయుడు గారు 78లో రాజశేఖర రెడ్డి గారితో పాటు సమకాలికలు రాజకీయాల్లో. అప్పటి నుంచి వాళ్ళు రాజకీయాల్లో తిరుగుతున్నారు. విద్యార్థి దశ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేశారు తిరుపతి కేంద్రంగా అనేది కూడా వాళ్ళిద్దరు గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి మధ్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పట్టించుకున్నారు? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు అసందర్భమైనటువంటి ఈ అంశాన్ని ఆయన తీసుకొస్తున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హైప్ చేయడానికా, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రాజకీయంగా తొక్కేయమని చెప్పి ఇండైరెక్ట్గా చంద్రబాబు గారికి సంకేతాలు ఇస్తున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అర్థం కావట్లేదు. అయితే ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్లాస్మేట్ ఓ ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన ఏమంటున్నారు చూద్దాం. ఆయన చాలా క్లియర్. ఇది యూనివర్సిటీ క్యాంపస్ ఇదిగోండి, ఈయన ప్రొఫెసర్ టిఎస్ నాయుడు ఈయన పేరు. చంద్రబాబు ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేట్ ఈయన. డిస్కస్ చేయాల్సింది. నౌ చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్ కు ఆయన రీసెస్ టాక్ నెవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా? సో నేను 2 సంవత్సరాలు దానికన్నా చిన్నవాడిని. పెద్దిరెడ్డి has not seen face to face అది నెవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్. ఎప్పుడో పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికి, చంద్రబాబు నాయుడు కాదు. ఈ విధంగా అనవసరమైన మాట్లాడి సుబ్రహ్మణ్యం నాయుడు ప్రొఫెసర్ పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. డోంట్ స్పీక్ ఆన్ దీస్ ఇష్యూస్. సో ఆఫ్టర్ స్పీకింగ్ యువర్ సెల్ఫ్. సో ఆయన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు చెప్తున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బ్యాచ్మేట్, ఆయన క్లాస్మేట్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు యూనివర్సిటీలో ఎదుర్కొన్న సందర్భం లేదు, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పెద్దిరెడ్డి గారు చూడలేదు అని చెప్తున్నారు. అసలు పెద్దిరెడ్డి గారు కాలేజీలోకి ఎంటర్ అయ్యేటప్పటికే చంద్రబాబు నాయుడు గారికి గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్తున్నారు, అప్పటికే స్కాలర్ అని చెప్తున్నారు ఆయన. మరి ఇలాంటి అంశాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు తీసుకొస్తున్నారు? ఏదో యుక్త వయసులో ఏదో చేసి ఉండొచ్చు, ఉడుగు రక్తంలో ఏదో చేసి ఉండొచ్చు, ఏదో పెట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయంగా పెద్దిరెడ్డి గారిని డ్యామేజ్ చేసే ప్రయత్నమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నారా? ఆయన ప్రత్యర్థి, మీరు ఆయన్ని రాజకీయంగా తొక్కేయండి అని, లేదు పెద్దిరెడ్డి గారిని హైప్ చేసేసి లిక్కర్ స్కామ్లో ఒకవేళ జైలుకి వెళ్తే పెద్దిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు? ఒకటి, మరి కాళ్ళు పట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదెందుకు చెప్పట్లేదు? మరి కాళ్ళు పట్టుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాళ్ళు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్తున్నారు కదా. రాజంపేట ప్రచార సభలో చాలా క్లియర్గా ఆ రోజు వచ్చి రేత్రి కాళ్ళు పట్టుకున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన సవాల్ కూడా చేస్తున్నారు కదా, కాళ్ళు పట్టుకున్నావా లేదా నువ్వు చెప్పు, కాణిపాకం వెళ్దాం, ఇద్దరం ప్రమాణం చేద్దాం అని చెప్పి. మరి ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు ఆ రోజున? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3 సార్లు ఓడిపోయారు. 78లో ఓడిపోయారు, అలాగే 85లో ఓడిపోయారు, దాదాపు 3 సార్లు ఓడిపోయారు. ఆయన 94లో కూడా ఓడిపోయారు. ఆయన ఒక 3 సార్లు గెలిచారు పీలేరు నుంచి. ఇంకా ఆ తర్వాత 2009 బైఫర్కేషన్ తర్వాత పొంగనూరు వచ్చింది. ఈ పొంగనూరులో నుంచి ఆయన సరే గెలుస్తూ వస్తున్నారు. మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో చావు తప్పి లొట్టపోయింది అంటారు కదా, కన్ను లొట్టపోయినట్టుగా ఆయన తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. మరి అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గురించి నేను కొట్టానో లేదంటే కాలేజీలో మేము రైవల్స్ అనో ఏం చెప్పలేదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నట్టు? మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి కాళ్ళు పట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటున్నారు. మరి దానికి ఏమంటారు? మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంది నిజమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నిజమా? అసలు ఎందుకు ఇలాంటి అంశాలు పరస్పరం తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి పెద్దిరెడ్డి గారి ఇష్యూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చారు బయటికి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు కదా పెద్దిరెడ్డి అని. మరి ఇలాంటివి రాజకీయాల్లో అవసరమా? ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.